జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశానికి ప్రధానంగా 3 దరిద్రాలు అయితే పట్టుకున్నాయి. ఒకటి వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో చూస్తేనేమో తీవ్రవాదం, అంతా కూడా జిహాదీ ముండా కొడుకులే. రెండవది వచ్చేసి మన దేశంలో ఉన్నటువంటి మావోయిజం అంటే నక్సలిజం అన్నమాట. ఇది మన దేశానికి సంబంధించింది కాదు, ఇది కూడా బయట నుంచి అంటే చైనా నుంచి అక్కడి నుంచి దిగుమతి అయింది. ఇక మూడోది వచ్చేసి ఈ బంగ్లాదేశ్ అదేవిధంగా మయన్మార్ నుంచి అక్రమంగా వలసదారులు మన భారతలోకి ప్రవేశించడం. ఈ 3 దరిద్రాలు రోజు రోజు కూడా తమ శక్తి పెంచుకుంటా ఉన్నప్పటికీ అప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రం ప్రేక్షక పాత్ర అయితే పోషిస్తూ వచ్చింది. ఒక పక్కన ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తా, మరొక పక్కన తమ చేతగానితనం వల్ల, ఇంకొక పక్క చూస్తేనేమో ఈ దరిద్రాలన్నింటినీ కూడా ఓడించే ధైర్యం లేక అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వీటన్నింటినీ కూడా ఒడ్ల గోపు మాదిరి కళ్ళు అప్పగించి చూస్తా కూర్చునిందనమాట. దీని అమ్మ జీవితం 2004 నుంచి 2014 వరకు లేస్తే రాజకీయాలే. తలుచుకుంటే ఒళ్ళు మండిపోతుందంటే టీవీ ఆన్ చేస్తే చాలు 24 గంటలు కూడా నీచ నికృష్ట స్వార్థపూరిత అవినీతి రాజకీయాలే కనపడతా ఉన్నాయి. ఇదిగో సోనియా గాంధీ ఆ విధంగా చేస్తుంది, ఇదిగో ఈ విధంగా చేస్తుంది, ఆ సామాజిక వర్గం కోసం కాంగ్రెస్ ఈ పనులు చేస్తుంది, ఇదిగో ఫలానా మతం కోసం సోనియా గాంధీ ఈ నిర్ణయం తీసుకునిందంట. మీడియాలో పచ్చి రాజకీయాలే మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ప్రధానమంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఎవరు మన్మోహన్ సింగ్. పాపం మౌన ప్రధాని అని ఆయనకు బిరుదు కూడా ఇచ్చారు. ఉంటాడంతే, ఏం మాట్లాడేలా చేసేదిలా. ఆమెకు వెనక పక్క కీ తిప్పితే ఏం చెప్పమంటే అది చెప్తాడు, ఏం మాట్లాడమంటే అది మాట్లాడతాడు. ఇంకెట్టంటే అట్టే ఒక మారబొమ్మ మాదిరా, ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ఆ విధంగా నడిచింది ఇది వాళ్ళ అధికారంలో అంతా కూడా. ఆ రోజుల్లో అసలు అభివృద్ధి అనే పదానికి అర్థమే లేదు. అసలు అభివృద్ధి అనే పదం ఆ రోజుల్లో అవసరం లేదనమాట. అంటే అట్టునింది. ఏ అభివృద్ధి మనకేం పని ఉండాలి, దేశం నిండా సొమ్ము ఉండాలి, ముందు దాన్ని అంతా కూడా పీక్కొని తిందాం, లాక్కొని తిందాం, మొత్తం అవినీతి చేసి పడదాం, దేశంలో ఉండే సంపద అంతా కూడా కొల్లగొట్టేద్దాం, ఆ లెక్కలో ఉన్నదన్నమాట. అసలు ఆ రోజుల్లో బాధ్యత తీసుకునే వాళ్ళే లేరన్నమాట. చెప్పుకుంటే సిగ్గుచేటు కానీ 2014 వరకు మన ఫ్రంట్ లైన్ సోల్జర్స్ AK-47 రైఫిల్స్ ను, ఇన్సాస్ రైఫిల్స్ నే ఉపయోగిస్తా ఉన్నారన్నమాట. అంటే కనీసం మన సైనికులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలా. కానీ ఇప్పుడు చూడండి, 2014లో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఫ్రంట్ లైన్ సోల్జర్స్ కు అత్యాధునికమైనటువంటి ఆయుధాలను అయితే అందించారు. ఇమీడియట్ గా అమెరికా అలాగే ఇజ్రాయెల్ నుంచి సోఫిస్టికేటెడ్ వెపన్స్, అసాల్ట్ రైఫిల్స్ ను కొనుగోలు చేసి ఈ ఫ్రంట్ లైన్ సోల్జర్స్ కి అయితే అందించారనమాట. ఆ తర్వాత అత్యాధునికమైనటువంటి AK-203 రైఫిల్స్ ను మన దేశంలోనే తయారు చేస్తున్నారు. ఇవి గాక ఇజ్రాయెల్ తో కలిసి భారతం మరో 4 రకాల సరికొత్త రైఫిల్స్ అయితే తయారు చేస్తుంది. ఇప్పుడు మనం ప్రతిరోజు కూడా దేశంలో ఏదో ఒక రకమైనటువంటి డెవలప్మెంట్ గురించి వింటున్నాం. అంతెందుకు మన న్యూస్ అఖండ ద్వారానే ఎన్ని న్యూస్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఎన్ని న్యూస్ చెప్పుకుంటున్నాం డెవలప్మెంట్ గురించి, అవునా కాదా? అలాగే కొత్త కొత్త ఆవిష్కరణలు కూడా జరుగుతున్నాయి. మన భారతీయులంతా కూడా కొత్త కొత్త టెక్నాలజీలను కనిపెడుతున్నారు. సరికొత్త ఆయుధాలను మనమైతే తయారు చేసుకుంటున్నాం. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్, అలాగే డిజిటల్ ఇండియా అంటూ కొత్త విధానాలను తీసుకురావడం మూలంగా మన దేశం టెక్నాలజీ పరంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. దేశంలోకి పెద్ద ఎత్తున పెట్టుబడులంతా కూడా వరద మాదిరిగా వస్తున్నాయి. ఫలితంగా సంపద సృష్టి అయితే జరుగుతుంది. ప్రజలకు 4 రాళ్లు సంపాదించుకునే అవకాశం కూడా కలుగుతుంది అన్నమాట. నేను ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలియాలా. ఎందుకంటే అప్పటి ప్రభుత్వాలకు ఇప్పటి ప్రభుత్వాలకు మధ్య ఉన్నటువంటి తేడాను మీరు ఖచ్చితంగా ఒకసారి బేరీజ్ అయితే వేసుకోండి, మీకే విషయం అంతా కూడా అర్థమైపోతుంది. సరే, ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం దేశంలో కేంద్ర ఎన్నికల సంఘం సర్వేనైతే నిర్వహిస్తుంది. ఈ సర్వేలో భాగంగా ఎన్నికల సంఘం బంగ్లాదేశ్ మియా ముస్లింలను, మయన్మార్ కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలను వాళ్ళ ఓట్లన్నింటినీ కూడా తీసేస్తున్నారు. ఇక ఈ విషయం పైన మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు మాట్లాడుతా, చొరబాటుదారులను వాళ్ళు ఆక్రమించినటువంటి స్థలాల నుంచి తరిమి కొట్టేంత మాత్రాన ఈ సమస్య అయితే తీరిపోదు. వాళ్ళు మరో చోట స్థిరపడే అవకాశం కూడా ఉండాలి. కాబట్టి వాళ్ళని మొత్తంగా ఈ దేశం నుంచే బయటకైతే పంపించేయాలి. ఈ అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని చెప్పేసి గతంలో ఒకానొక సమయంలో కాంగ్రెస్ నేత అయినటువంటి రాహుల్ గాంధీ చెప్పినాడు. కానీ కాంగ్రెస్ ఆ పని ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్లే ఆ పార్టీకి ఓటు బ్యాంక్ అని చెప్పేసి అమిత్ షా గారు స్పష్టం చేశారు. అంతే కదా, ఇప్పుడు ఈ సర్ నిర్వహిస్తా ఉంటే ఈ దొంగ ఓట్లన్నీ కూడా బెరికేస్తా ఉంటే ఎందుకు ఈ కాంగ్రెస్ పార్టీ కావచ్చు వాళ్ళ మిత్రపక్షాలు ఎందుకు ఈ మారి విల ఎందుకు కొట్టుకుంటున్నాయి? ఎందుకంటే వాళ్ళ ఓట్లన్నీ కూడా పోతాయి. ఎందుకంటే ఈ దొంగ ఓట్లే వాళ్ళకి బలం అన్నమాట. అది ఆయన చెప్పేది. బంగ్లాదేశ్ అలాగే మయన్మార్ వంటి దేశాల నుంచి అక్రమంగా వచ్చేటటువంటి వాళ్ళని కాపాడడం కాంగ్రెస్ పార్టీకి ఒక అలవాటు. దీనివల్ల అస్సాము, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల భద్రత ప్రమాదంలో అయితే పడిపోయింది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నిజంగానే దేశం గురించి ఆలోచన చేస్తే మేము చొరబాటుదారులను తరిమేస్తామని చెప్పేసి వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో అంటే
మేనిఫెస్టోలో ధైర్యంగా ప్రకటించాలని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీని అలాగే మమతా బెనర్జీలకి అయితే సవాల్ విసిరినాడు అనమాట. వాళ్ళు ఆ పని చేస్తారా? సచ్చినా కూడా చేయరు. ఎందుకంటే ఇలా కావాల్సిన దోళ్లే, మనోళ్ళు కాదు, మనోళ్ళు ఏరిపప్పలు కాబట్టి ఇలాంటి వాళ్ళకి ఓట్లేస్తారు. అది విషయం. అలాగే ఛత్తీస్గఢ్ అలాగే తెలంగాణ బోర్డర్లో ఉన్నటువంటి కర్రిగుట్టలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్ ను చేపట్టినటువంటి దళాలపైన హోంమంత్రి అయినటువంటి అమిత్ షా గారు ప్రశంసలు అయితే కురిపించారు. ఆ ఆపరేషన్ లో గత ఏడాది ఏప్రిల్ అలాగే మే మధ్య కాలంలో 31 మంది నక్సల్స్ చనిపోయినారు. సుమారుగా 46 డిగ్రీల ఎండలో ఆ ఆపరేషన్ చేపట్టినట్లు ఆయన అయితే తెలియజేశారనమాట. ఎన్ని డిగ్రీలు? 46 డిగ్రీల ఎండలో నక్సల్స్ ఆధీనంలో ఉన్నటువంటి ఆ కొండల్ని విముక్తి చేసేందుకు కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాలు అత్యంత ధైర్యాన్ని అయితే ప్రదర్శించాయని చెప్పి ఆయన స్పష్టం చేశాడు. 10 ఏళ్ల క్రితం వరకు మన దేశంలో జమ్మూ కాశ్మీర్ గనక తీసుకుంటే ఉగ్రవాదం, ఈశాన్య రాష్ట్రాలను తీసుకుంటే చొరబాట్లు, అలాగే ఛత్తీస్గఢ్ గనక తీసుకుంటే నక్సలిజం అనేటి అత్యంత ప్రమాదకర ప్రాంతాలుగా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలన్నీ కూడా ప్రగతికి శాంతికి సంకేతంగా మారిపోయినాయి. ఈశాన్య రాష్ట్రాల్లో 7 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు, అలాగే నక్సల్ ప్రాంతాల్లో 780 మంది, జమ్మూ కాశ్మీర్ లో 540 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు అమిత్ షా గారు అయితే వెల్లడించారు. వాళ్ళ త్యాగాల వల్లనే ఒకప్పుడు హింసకు కేంద్ర బిందువులైనటువంటి ఆ ప్రాంతాలు ఇప్పుడంతా కూడా శాంతియుతంగా మారినాయి. ఏది ఏమైనా సరే వచ్చే 5 ఏళ్లలో అక్రమ వలసదారులందరినీ కూడా ఖచ్చితంగా తరిమేస్తాం. చొరబాటుదారులు కేవలం సరిహద్దుల్లోనే కాదు, మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్థిరపడిపోయి వ్యవస్థనంతా కూడా దెబ్బతీస్తున్నారు. వాళ్ళని కేవలం ఒక చోట నుంచి తరివేయడం మాత్రమే కాదు, అసలు ఈ దేశంలోనే లేకుండా చేస్తామని చెప్పేసి అమిత్ షా గారు గట్టిగా అయితే హెచ్చరించారు. మిత్రులారా, చూశారు కదా, ఒకప్పుడు దేశాన్ని పీడించినటువంటి తీవ్రవాదం అలాగే నక్సలిజం అలాగే అక్రమ వలసల విషయంలో మోడీ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉండాదో అమిత్ షా గారి మాటల్లోనే స్పష్టమైపోయింది. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మన దేశం యొక్క భద్రతను ఫణంగా పెట్టేటటువంటి కాలం చెల్లిపోయింది. వచ్చే 5 ఏళ్లలో అక్రమ చొరబాటుదారుల ఆట కట్టిస్తామంటూ అమిత్ షా గారు ఇచ్చేటువంటి హెచ్చరిక ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటి? అమిత్ షా గారి ఈ సంచలన నిర్ణయాన్ని మీరు సమర్థిస్తున్నారా? కింద కామెంట్ బాక్స్ లో అయితే తెలియజేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అలాగే పొలిటికల్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన న్యూస్ అఖండ. ఇంకా మన ఛానల్ను మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మిత్రులకు అందరికి కూడా షేర్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.